స్వామియే శరణమయ్యప్ప. మచిలీపట్నం పరిసర ప్రాంత అయ్యప్ప స్వామి భక్తులకు, అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందాలి అనుకున్న భక్తులకు ఒక గొప్ప శుభవార్త. డిసెంబర్ 25 నుంచి 28 వరకు మన చెమ్మనిగిరిపేట బంగారు అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాలకు ప్రతి ఒక్క భక్తురాలను కూడా మనసారా మేము ఆహ్వానిస్తున్నాం. 25వ తారీఖు ఉదయం సహస్ర కలశాభిషేకం 1008 కలశాలతో అయ్యప్ప స్వామికి సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. అలాగే సాయంత్రం మనందరికీ తెలిసిన అయ్యప్ప స్వామి 18వ పరిపూజ కార్యక్రమం జరుగుతుంది. మన ప్రాంతీయ గురుస్వాములే కాకుండా సాక్షాత్తు శ్రీ కేరళ మంత్రి శ్రీ పద్మనాభం నంబూద్రి గారిచే మహాపడిపూజ కార్యక్రమం జరగబోతుంది. 26వ తారీఖు పంచకాటక సహిత అభిషేకము సాయంత్రం 6:30 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణం కూడా జరగబోతుంది. 27వ తారీఖు అయ్యప్ప మూలమంత్ర సహిత పాశుపత రుద్రహోమం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప స్వామి యొక్క నాట్యార్చన కూడా జరుగుతుంది. ఇక చివరి రోజు స్థిరవారం శనివారము అయ్యప్ప స్వామి యొక్క నెయ్యాభిషేకం ప్రియుడు కాబట్టి దాదాపు ఒక 100 కేజీల నెయ్యితో అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం జరగబోతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా తమ శక్తి కొలది 1 కేజీ గానీ 1/2 కేజీ గానీ నెయ్యిని స్వామివారికి అర్పించేటట్టు కూడా ఆలయ కమిటీ వారు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శనివారం అయ్యప్ప స్వామి యొక్క బ్రహ్మాండమైన ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. సకల దీక్షాపరులు అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మహిళలు ఎవరైతే శబరిమల వెళ్ళకూడదని ఒక నియమం ఉందో అయ్యప్ప స్వామి దీక్షలో, వారు ఖచ్చితంగా ఈ దీక్షలో పాల్గొనాలి, ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే అయ్యప్ప స్వామి వారికి 108 బంగారు పుష్పాలు చేపించాలని ఆలయ కమిటీ వారు సంకల్పం చేసుకున్నారు. దాని భాగంగా మీకు తోచినంత బంగారంని కూడా స్వామివారికి సమర్పించాలని కోరుతున్నాం. స్వామివారికి ప్రతిరోజు కూడా భిక్షా కార్యక్రమాలు, సద్ది కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి స్వామివారికి బంగారం రూపేనా కానీ వస్తు రూపేనా కానీ కానుకలు సమర్పించే దాతలు ఉంటే కూడా సమర్పించాలని కోరుకుంటున్నాం. స్వామి